హలో సార్. హలో మేడం. సార్ మోకాలు నొప్పులు సార్. కొంచెం ఎక్కువగా నడిస్తే మోకాలు నొప్పులు అయ్య బాబోయ్! మాకొచ్చేసాయి అనుకుంటున్నారు. కింద కూర్చొని లేసినా కూడా మోకాలు నొప్పులే అంటున్నారు. ఎక్కువ నడిచినా, రన్నింగ్ చేసినా, మోకాళ్ళ మీద ఒత్తిడి పడ్డా, ఎక్కువగా బరువున్నా కూడా మోకాలు నొప్పికి ఇబ్బందులు, దారులు ఉన్నాయని చెప్తున్నారు సార్. టాయిలెట్స్ యూజ్ చేయడం, ఇండియన్ టాయిలెట్స్ మన రోడ్లు చూసినా కూడా బాలేదు అనే చెప్పుకోవచ్చు సార్. అలా కూడా నడవద్దు అంటున్నారు. మట్టిని యూజ్ చేస్తే మోకాళ్ళు బావుంటాయి అంటున్నా గాని, ఎక్కడ మట్టిని యూజ్ చేసే ఆప్షన్ అయితే లేదు. మొత్తం పొల్యూటెడ్ అయింది సార్. మరి ఇన్ని నెగెటివ్ మార్గాలన్నీ కూడా మన మోకాళ్ళ నొప్పులకు దారులు సార్. మరి ఇలాంటి వాటిని ఓవర్‌కమ్ చేస్తూ ఎలా లైఫ్ అయితే ఉండదు సార్. ఎందుకంటే నడవాల్సిందే, అలా రోడ్స్ యూజ్ చేయాల్సిందే, ఇండియన్ టాయిలెట్స్‌ని కూడా యూజ్ చేస్తూనే ఉన్నాం. ఎస్పెషల్లీ ఫుడ్‌లో కూడా ప్రాపర్ సమతుల్య ఆహారం లేకపోవడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు, కాల్షియం డెఫిషియన్సీ ఇలా రకరకాల రీజన్స్, సో మెనీ రీజన్స్ సార్. మరి ఏ విధంగా సార్ లైఫ్‌ని లీడ్ చేయగలము? ఈ మోకాళ్ళ నొప్పులు దూరం పెట్టేసి వచ్చిన వారు మీరేం చెప్తారు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే గనక? టిప్స్‌తోనా? లేకపోతే మీ లైఫ్ స్టైల్‌లో ఇలాంటివి చేంజ్ చేసుకోండి, మీ మోకాళ్ళు హెల్తీగా ఉంటాయంటే ఏం చెప్తారు సార్? మోకాలు నొప్పి ఎవరికైతే ఎక్కువుంది గదా! హ్మ్. ఆళ్ళకు నొప్పి ఇక్కడ కన్నా ఎక్కువ, హ్మ్. మోకాళ్ళ కన్నా ఎక్కువ ఎక్కడుంటది తెలుసా మీకు? ఎక్కడుంటది సార్? ఇక్కడ. ఆ! గుండెలో. అవునా సార్? ఎందుకంటే మనసులో ఏదైతే బాధ ఉంటది, హ్మ్. అది ఎవ్వరికైతే మోకాలు నొప్పి ఉంటది గదా! ఆళ్ళకే తెలుస్తది. ఎందుకు నేను అవునా జెప్తా. సార్? హ్మ్. ఇప్పుడు తింటున్నారు. ఒక్కొక్కసారి ఏమైతది గొంతుల ఏదో గింజె ఇరుక్కుంది. అట్కంచిపోతది. అవును సార్. ఏమైతది? దగ్గుతారు. హ్మ్. ఇప్పుడు మీరున్నారు. హ్మ్. దగ్గుతున్నారు. హ్మ్. మీరేం జేస్తారు? ఇప్పుడు ఎవ్వరు లేరు ఇంట్ల. మీరేం జేస్తారు? లేచి ఏం జేస్తారు? వాటర్ తీసుకుంటారు. అవును సార్. వాటర్ అయితే తీసుకుంటారు గదా! తీసుకుంటా. ఈళ్ళకు ఎట్లా? ఇక్కడ నొప్పొస్తేనా సార్? ఇక్కడ నొప్పొస్తే సడెన్‌గా ఇక్కడ గొంతుల ఆహా! గింజే ఆగి హ్మ్. దగ్గు వస్తే అబ్బా! ఇప్పుడు లేచి వాటర్ తీసుకోవాలి. యాహ్! ఓకే సార్. ఎంత అస్సలు బాధ కాదు. ఉంటది జెప్పండి. అవును సార్. పిలవనీకి గూడా రాదు. వేరే రూమ్‌లా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇంతకుముందు ఇట్లా సెపరేట్ బెడ్‌రూమ్‌లు, గిడ్‌రూమ్‌లు ఉండకపోతుండే. అవును సార్. ఏమైనా అయితే జాయింట్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉరికి వస్తుండే. హ్మ్. ఎవరో ఒకరు ఉరికి వస్తుండే. అవును సార్. ఇప్పుడు ఊరికి ఇండివిడ్యువల్స్. పోవాలి అన్నట్టు అనిపిస్తది. ఎందుకంటే పిల్లలందరూ జాబ్‌లకు పోతారు. వాళ్ళ ఆయన జాబ్‌కి పోతారు. యెస్ ఆంటీ సార్. ఒక్కరే ఇంట్లో ఉంటారు. హ్మ్. అవునా కాదా? ఇట్లా దగ్గితే ఏంది? చిన్నోడు ఉంటాడు చింటూ. ఆడు వీడియో గేమ్ ఆడుకుంటా హెడ్‌ఫోన్ పెట్టుకుంటా వేరే రూమ్‌లో కూర్చుంటాడు. వినరస్సలు. విన్నర్ అంటే హెడ్‌ఫోన్ కూడా ఉంటది అదే కదా! సార్. అవును సార్. అవునా కాదా? హ్మ్. అయితే ఇట్లా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తది. మళ్ళా యెస్ సార్. ఏడికైనా పోవాలి. చైర్ మీదకెళ్ళి లేచి కడప దాటి పోవాలి అంటే గూడా ఒక మనిషి కావాలి. అరే లేపురా నాయనా జర వచ్చి హ్మ్. పట్టుకో గుంజు మంచిగా గుంజు. అయితే ఏమైపోతది అరే నేను మొత్తం డిపెండెంట్ అయిపోయినా. హ్మ్. అయితదా కాదా? మొత్తం నేను డిపెండెంట్ అయిపోయినా. ఆ హ్మ్. బాధతోటే వాళ్ళకు ఎందుకు ఈ బతుకు అని అనిపిస్తది వాళ్ళకు. అవును అయితే సార్. ఏంది అంటే ఇది ఎందుకయింది? మోకాళ్ళు జాయింట్‌లో నొప్పి గదా! హ్మ్. ఈ జాయింట్‌లలో నొప్పి తగ్గాలి. వాళ్ళు ఏం చేయాలంటే కెల్కేరియా ఫ్లోర్, ఓకే సార్. కెల్కేరియా ఫ్లోర్ అనేసి హోమియోపతి మందు ఉంటది. హ్మ్. ఇది 0/5 పొటెన్సీ. పవర్ దాంది మందుది. హ్మ్. రోజుకి 3 పూటలు. 10 గోళీలు, 10 గోళీలు, 10 గోళీలు హుహు. ఏసుకోండి. కొద్దిగా మీకు రిలీఫ్ ఉంటది. హుహు. ఇప్పుడు జ్వరం వచ్చింది ఫుల్లు. 102, 103 నడుస్తుంది ఫీవర్. హ్మ్. పారాసెటమాల్ మింగితే ఏమైతది? ఒక 2 డిగ్రీలు తగ్గుతది. అవును సార్. కానీ ఇన్ఫెక్షన్ అయితే ఉంటది. హ్మ్. అవును సార్. అర్థమైంది గదా మీకు? హ్మ్. హ్మ్. మళ్ళా ఒక 5, 6 గంటల తర్వాత మళ్ళీ నొప్పి వస్తది. అయితే హ్మ్. ఇది గూడా అట్లనే పనిచేస్తది. ఇప్పుడు మీరంటారు, "అరే! ఏంది శాశ్వత పరిష్కారం అంటారు. హోమియోపతిలో ఓన్లీ రిలీఫ్ కోసమే జెప్తున్నారు." శాశ్వత పరిష్కారం కోసం మీరు హోమియోపతి డాక్టర్ దగ్గర పోవాలి. యెస్. అవును. మీతో మాట్లాడి మీ ప్రకృతితో కరెక్ట్‌గా సెట్ అయ్యేటట్టు వాళ్ళు అప్పుడు మందులిస్తారు. యెస్ సార్. కానీ మీకు రిలీఫ్ గావాలిప్పుడు. హ్మ్. లెవ్వాలి అంటే జర లెవనికి రావాలి అవును సొంతంగా. సార్. దానికోసం ఇది నొప్పికి జర మీకు ఓహో! యెస్ రిలాక్సేషన్ సార్. మీ ఇస్తది. దగ్గర దాకా రావాలన్నా నడవాలి. రిలాక్సేషన్ నొప్పి జర ఓకే. కొన్ని రోజులేసుకోండి. హుహు. మళ్ళా ఇంకోటి నేను మీకు చెప్తా. ఏంటి సార్? గుడికి పోతారా మీరు? యెస్ సార్. టెంపుల్స్‌కి వెళ్తూ ఉంటాం. గుడికి వెళ్తూ గుడికి ఉంటాం. వెళ్తారు గదా! హ్మ్. గుడికి వెళ్తే ప్రసాదం ఏమేమిస్తారు చెప్పండి మీరు? పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, ఆ! హల్వా, బనానా, స్వీట్స్, శనగలు. ఆ! శనగలన్నారు గదా మీరు. ఆ! నల్ల శనగలు జేసి ఇస్తారు. అవును సార్. దీంతోటి ఒక పిండి తయారైతది.
పిండి తయారవుతుంది. ఓకే సార్. దాన్ని సత్తు అంటారు. సత్తు యా yes విన్నారా sir. మీరు? విన్నాను సార్. అంటే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలా చేస్తాం. ఇది So, శనగలు. ఏందంటే దీని స్పెషాలిటీ ఇప్పుడు అందరి కింద కామెంట్లు, అరే ఏంది దీంతో గ్యాస్ పెరుగుతుంది కదా, వేడి అవును సార్. పెరుగుతుంది కదా, దీని వల్ల ఎట్లా heat తగ్గుతుంది? పెరుగుతుంది కదా, ఎట్లా తగ్గుతుంది? అరే నేను చెప్పింది మొత్తం వినండి, దాని Yes. తర్వాత మీరు కింద కామెంట్ రాయండి. వాడి కమెంట్ చేయండి. శనగల పొడి ఉంటది, అది ఓకే సార్. అది తీసుకోవాలి. అది తీసుకొని మీరేం చేయాలి అంటే, మీరు జొన్న పిండి ఒక 2 రొట్టెలకి సరిపోయినంత తీసుకోవాలి. తీసుకొని ఇది కలుపుకోవాలి. ఓన్లీ జొన్న పిండి కలుపుతున్నారు. ఇది పిండి సపరేట్, ఇది పిండి సపరేట్. ఇప్పుడు రొట్టె తయారు చేసేటప్పుడు మనం బొబ్బట్లు అన్నారు కదా మీరు, బొబ్బట్లు తయారు చేస్తే ఆ బొబ్బట్లు మసాలా ఎట్లా నింపుతాం రొట్టె పెడుతుంటాం. స్టఫ్ లా, అట్లా జొన్న రొట్టె తోటి మీరు తయారు చేయాలి. ఓహో. తయారు చేసి నైట్ టైం మళ్ళా రొట్టె సైజ్ చిన్నగానే ఉండాలి. యా మెయిన్ నోట్ దిస్ పాయింట్. నేను ఇంత వేసుకుంటా 2-3 తింటా అంటే నడవదు పని. ఇంతే ఉండాలి. డైలీ కూరలు వండుకుంటారు కదా, ఫ్రై కూరలు కాదు, నార్మల్ బాయిల్డ్ కూరలు, లెస్ ఆయిల్ లెస్ సాల్ట్. దాంతో ఇది తినాలి. ఎలా ఏంటి సార్ లింక్? లింక్ ఏంది అంటే, శనగలు ప్రోటీన్ అంటూ ఉంటాం. ప్రోటీన్. జాయింట్ ఖరాబ్ అయిందా, జాయింట్ ఖరాబ్ తో పాటు మసిల్స్ కూడా జరా వీక్ అవుతాయా, లిగామెంట్లు వీక్ అవుతాయా, టెండాన్లు వీక్ అవుతాయా, ఇవి గట్టిగా చేయడానికి ప్రోటీన్ కావాలి. ఇవి గట్టిగా చేయాలి, దానికి ప్రోటీన్ కావాలి, అమైనో యాసిడ్ కావాలి, యాంటీ ఆక్సిడెంట్ కావాలి. మసిల్స్ గట్టిగా అవుతే జాయింట్ కూడా గట్టిగా అవడానికి హెల్ప్ చేస్తారు. దానికోసం క్యాల్కేరియా ఫ్లోర్ కూడా తీసుకుంటున్నారు. ఓకే సార్. ఓకే. ఇప్పుడు జాయింట్ అంటే ఓన్లీ బొక్క కాదు, అవును సార్, మజిల్ కూడా, అది కూడా గట్టిగా అవ్వాలి. ఇప్పుడు ఏమంటారు, మోకాలు నొప్పి అవుతుంది, నడుస్తుంటే ఎట్లా నడుస్తున్నాం, జర ఒక్కొక్కసారి ఇట్లా జారిపోయినట్టు అవుతుంది, సౌండ్స్ కూడా వస్తుంటాయి సార్. అట్లా అయితే ఇది దీనికి, అది కూడా దీనికే. రెండు మీరు చేయండి, కొంచెం రిలీఫ్ పొందుతారు. మీరు ఎటువంటి వేరే ప్రొసీజర్లు, ఇన్వేజివ్ ప్రొసీజర్లు, పెద్ద ప్రొసీజర్లు చేయకుండా హోమియోపతి మెడిసిన్ మీ ప్రకృతిని బట్టి వాడితే, అది ఎట్లా పాసిబుల్? హోమియోపతి డాక్టర్ని కలవాలి, మన దగ్గర రావచ్చు, మనం ఇస్తే అది వాళ్ళకు మంచిగా అవుతుంది. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.